హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్. కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే, బ్యాంక్ జాబ్, ఇన్సూరెన్స్ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అభ్యర్థులు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోలో 230 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,220 రూపాయల శాలరీ ఇస్తున్నారు. 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఓసీ కేటగిరీలో అనంతపురం డిస్టిక్ సంబంధించి ఓసీ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. అందులో ఉమెన్కి 1 పోస్ట్ ఉంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 పోస్టులు ఉన్నాయి. బీసీబీకి 1 పోస్టు, బీసీడీకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కు 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3కి 1 పోస్టు, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు, టోటల్గా 11 పోస్టులు ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్లో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓసీ వాళ్లకు టోటల్గా 16 పోస్టులు ఖాళీ ఉంటే 3 పోస్టులు ఉమెన్ వాళ్ళకు ఉన్నాయి. 1 పోస్టు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 పోస్టులు ఉంటాయి. 1 పోస్టు ఉమెన్ కేటాయించారు. బీసీఏ వాళ్ళకు 1 పోస్టు, బీసీబీ వాళ్ళకు 1 పోస్టు, బీసీఈ వాళ్ళకు 1 పోస్టు ఉంది. అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్టు ఉంది. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్టు ఉంది. టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి చిత్తూరు డిస్టిక్లో. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఓసీ కేటగిరీలో 12 పోస్టులు ఉంటాయి. ఉమెన్ వాళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 పోస్టులు ఉంటాయి. ఉమెన్ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. అందులో నుండి బీసీఏ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. బీసీబీ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. బీసీడీ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు. టోటల్గా ఈస్ట్ గోదావరిలో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుంటూరు డిస్టిక్లో ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓసీ కేటగిరీలో 9 పోస్టులు ఉంటే అందులో ఉమెన్ వాళ్ళకు 3, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. బీసీడీ కేటగిరీలో 2 ఉన్నాయి. బీసీఈ కేటగిరీలో 1 ఉంది. ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. 1 ఉమెన్ వాళ్ళకు ఉంది. ఎస్సీ గ్రూప్ 3 పోస్టులో 3 పోస్టులు ఉన్నాయి. 1 ఉమెన్ వాళ్ళకు ఉంది. ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు. టోటల్గా 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కృష్ణా డిస్టిక్లో ఉన్న ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణా డిస్టిక్ ఓసీ కేటగిరీలో 9 పోస్టులు ఉంటే ఉమెన్ వాళ్ళకు 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 3 పోస్టులు ఉంటే 1 పోస్ట్ ఉమెన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. బీసీఏ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. బీసీబీ వాళ్ళకు 2 పోస్టులు ఉంటే అందులో ఉమెన్ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. బీసీడీ వాళ్ళకు 3 పోస్టులు ఉంటాయి. అందులో ఉమెన్ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. బీసీఈ వాళ్ళకు 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 2 పోస్టులు, ఎస్సీలో గ్రూప్ 3 వాళ్ళకు 1 పోస్టు ఖాళీ ఉంది. ఎస్టీ వాళ్ళకు 3 పోస్టులు, 1 ఉమెన్ వాళ్ళకు ఉంది. టోటల్గా 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్నూలు డిస్టిక్లో 12 పోస్టులు ఉంటే అందులో ఓసీ కేటగిరీలో 4 పోస్టులు, ఉమెన్ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. బీసీడీ 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలో గ్రూప్ 2 వాళ్ళకు 1 పోస్టు, గ్రూప్ 3 వాళ్ళకు 1 పోస్టు, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు. టోటల్గా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెల్లూరు డిస్టిక్లో టోటల్గా 15 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకు 7 పోస్టులు ఉంటాయి. అందులో నుండి ఉమెన్ వాళ్ళకు 2 ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏ వాళ్ళకు 2, బీసీబీ వాళ్ళకు 2, బీసీఈ వాళ్ళకు 1 ఉంది. ఎస్టీ వాళ్ళకు 1 ఉంది. టోటల్గా 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఖాళీల వివరాలను తెలుసుకుందాం. టోటల్గా 18 పోస్టులు ఖాళీ ఉంటే అందులో ఎస్టీ వాళ్ళకు 2, బీసీబీ వాళ్ళకు 1, బీసీఏ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓసీ కేటగిరీలో 10 పోస్టులు ఉంటే అందులో ఉమెన్ వాళ్ళకు 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం డిస్టిక్లో 14 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ గ్రూప్లో 3 వాళ్ళకు 2 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. బీసీఈ వాళ్ళకు 1 ఉంది. బీసీబీ వాళ్ళకు 2 ఉంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉన్నాయి. ఓసీ వాళ్ళకు 6 పోస్టులు ఉంటే అందులో
2 పోస్టులు ఉమెన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. విశాఖపట్నం డిస్టిక్లో 15 పోస్టులు ఉంటాయి. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి. బీసీ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 3, బీసీబీ వాళ్ళకు 1, బీసీఏ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓసీ వాళ్ళకు 4 పోస్టులు ఖాళీ ఉంటాయి. అందులో ఉమెన్ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. విజయనగరం డిస్టిక్లో 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో ఎస్టీ వాళ్ళకు 1 ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది. బీసీబీలో 1 ఉంది. బీసీఏలో 1 ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉంది. ఓసీ వాళ్ళకు 1 ఉంది. వెస్ట్ గోదావరి డిస్టిక్లో టోటల్గా 14 పోస్టులు ఉంటాయి. ఓసీ వాళ్ళకు 5 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏ వాళ్ళకు 1, బీసీబీ వాళ్ళకు 2, బీసీడీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు, టోటల్గా 14 పోస్టులు ఉన్నాయి. కడప డిస్టిక్లో 18 పోస్టులు ఖాళీ ఉంటే ఎస్టీ వాళ్ళకి 2 ఉంది. అందులో ఉమెన్ వాళ్ళకు 1 ఉంది. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి. బీసీఈలో 1 పోస్టు, బీసీడీలో 1 పోస్టు, బీసీసీలో 1 పోస్టు ఖాళీగా ఉంది. బీసీబీలో 3 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓసీ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. టోటల్గా అన్ని జిల్లాల్లో ఉన్న ఖాళీల వివరాలని తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యా అర్హతలను తెలుసుకుందాం. ఎవరైతే విద్యా అర్హతలు పాస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోగలరు. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 5 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అందులో నుండి 40 జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ మరియు ఇంగ్లీష్కు సంబంధించిన 40 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ కేటాయించడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 minutes కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను, కోర్టులో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.